హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సమయంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. మన దేవుడు ఈ దినమున నా హృదయంలో ఒక మంచి వర్తమానం ఉంచి ఉన్నాడు. దాన్ని మీ అందరూ కూడా తెలియపరచాలని ఈ విధముగా మీ ముందుకు వచ్చాను. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో మనకు నోటికి నచ్చినది రుచికరమైనది అయినప్పటికీ కూడా అది మంటిలో కలిసినప్పుడు, అది భూమి మీద పడినప్పుడు అది మనం భుజించడానికి ఇష్టపడము. దాన్ని తీసుకోవడానికే కానీ మనం తినడానికే కానీ దానిని మనము ఇష్టపడము అంతగా. అది ఫలమైనను కూడా, ఆహారమైనను, మరి అది ఏదైనా కూడా మనం ఎంత ఖర్చు పెట్టి కొనినప్పటికీ కూడా అదొకసారి మట్టిలో పడిపోయిన తర్వాత, మట్టితో అది మిక్స్ అయిపోయిన తర్వాత మనం అది తినడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడము. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుడి యొక్క తత్వము, మనుషుడి యొక్క గుణము అలాంటిదే. మరి ఇలాంటి గుణములు కలిగిన నీవు నేనంట మరి ఏమి అనుభవిస్తున్నామంటే, ఒకటి ఈ భూమి మీద పడిపోయిన స్థితిలో ఉన్నామంట. మనము ఏ విషయంలో ఆదాము చేసిన అతిక్రమమును బట్టి ఈ భూమి మీదకి ఏమొచ్చిందంటే శాపము వచ్చింది, మరణము వచ్చింది. ఈ దినం నేను మరణమును గురించి మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి నేను మరణము గురించే మీకు మీ అందరికి కూడా తెలియపరచడానికి చాలా అంటే చాలా ఇష్టపడుతున్నా. ఎందుకంటే మొట్టమొదటి దినమున ఆదామును చేసిన దినమున దేవుడు మరణమును సృష్టించలేదు. అసలుకి మరణము గురించి ఆయన ఆలోచనే చేయలేదంట. అసలుకి మరణిస్తాడు మనిషి అనే ఆలోచన ఆయన మొట్టమొదటిగా ఆయన మరణించడానికైతే మనుషుడు ఆయన సృష్టించలేదంట. ఆదామును చేసి అవ్వను చేసి ఆయన నీవు ఇంకా కొంతకాలం బ్రతికి తర్వాత నువ్వు మరణిస్తావులే అన్నట్లు ఆయన సృష్టించలేదంట. ఆయన మనిషిని సృష్టించినప్పుడు మొట్టమొదటి దినమున ఆ మట్టిలోంచి తీసుకుని మనిషిని సృష్టించిన దినమున అతడిని జీవించుటకు సృష్టించున్నాడంట. ఒక చిన్న మాట చూసుకుని మనం ముందుకెళ్దామా? ఈ దినమున మరణం అనేది ఈ భూమి మీద మనుషుడికి అసలుకి లేనే లేదు. ఆమేన్, హల్లెలూయా. ఏంటి మనిషి ఇట్లా చెప్తున్నాడంటే, మీరు మొత్తం మెసేజ్ వినండి. ఈ దినమున నిత్యముగా దేవుడు మీతో మాట్లాడతాడు. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము ఆదికాండము 2వ అధ్యాయము చూడండి. ఇక్కడ నుంచి నేను 6వ వచనం కాని చదువుతాను. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడిని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవాయువును ఓదిగా నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మొట్టమొదటి దినమున దేవుడు ఎలాగూ నియమించి ఉన్నాడంటే, దేవుడు మనుషుని దేని కొరకు సృష్టించి ఉన్నాడంటే జీవించుటకు ఆయన నిర్మించినాడంట. జీవించడానికి, భూమి మీద జీవించడానికి మాత్రమే మనుషుడిని ఆయన నిర్మించి ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన మరణించడానికి చేయలేదంట మనుషుడిని. చూడండి, అప్పటికి కూడా ఎప్పటికీ మనుషుడిని నిర్మించిన తర్వాత కూడా మనుషుడితో చెప్పిన మాట ఏమిటి అంటే, నీవు ఈ భూమి మీద నిత్యముగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించు అని చెప్పాడే తప్ప, నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి తర్వాత నీవు మరణించి అని మాత్రం ఎంత మాత్రం కూడా ఆయన చెప్పలేదు. ఆయన ఇచ్చినది ఏంటంటే, ఆయన ఏదైనా వనములో మనుషుడిని సృష్టించినప్పుడు, ఏదైనా వనములో మనుషుని పెట్టినప్పుడు ఆదాముకు చెప్పిన మాట ఏంటంటే, నీవు నిత్యముగా ఇక్కడ ఉండి ఏం చేయాలంటే, నువ్వు ఈ ఫలములన్నింటిలో కూడా అనుభవించు, ఇక్కడ విస్తరించు, ఇక్కడ అభివృద్ధి పొందు అని మొట్టమొదటి దినమున ఆదాము కాలములో ఆయన చెప్పి ఉన్నాడంట మనుషుడితో. అయితే ఒక కమాండ్, ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే ఆయన, ఇదిగోండి చూడండి నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన మనిషిని సృష్టించినప్పుడైతే మరణం అనేది ఆయన సృష్టించలేదు. చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. ఆయన మనుషుని సృష్టించినప్పుడు అతనికి జీవాత్మ మాత్రమే అనుగ్రహించాడు. మరణాత్మను ఆయనకు అనుగ్రహించలేదు, మరణమునకు అప్పగించలేదు. అతనిని మరణములోనికి అతని పాత్రుడిగా నిర్మించలేదంట. అతడు దేని కొరకు నియమించాడంటే జీవించుటకు అతడిని నియమించాడంట. చూడండి, ఇక్కడ కింద ఒక వచనం ఉంది. ఆదికాండము 2వ అధ్యాయంలోనే 16వ వచనం కాడి నుంచి నేను చూడండి. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల్లో తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిత్యముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించండి. చూడండి, ఇక్కడ
దేవుడు ఏమని చెప్తున్నాడంటే నరులతో, నేనైతే నేను దేని కొరకు నేను సృష్టించి ఉన్నానంటే, నీవు ఈ భూమి మీద జీవించడానికి మాత్రమే నేను సృష్టించి ఉన్నాను. ఒకవేళ నేనైతే మరణము నీ కొరకు నేను సృష్టించలేదు. నేనైతే నీ కొరకు మరణమును నీ దగ్గరికి సమీపించడానికి నేను ఇష్టపడతలేదు. అయితే ఇక్కడ ఏమి జరుగుతుందంటే, ఇక్కడ అనేక వృక్ష ఫలములన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా నువ్వు నిరభ్యంతరముగా తిను. ఏ బాధ లేదు. అన్నీ కూడా తిను. ఇక్కడ జీవవృక్ష ఫలం ఉంది. అది తినొద్దని ఇక్కడ దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ అక్కడ జీవవృక్ష ఫలం ఉంది. అక్కడ మరణించడానికి కూడా ఒక ఫలం అనేది ఉందంట. అయితే మొట్టమొదటి దినమునే దేవుడు మనుషులు నిర్మించిన దినమున ఏమని చెప్పేశాడంటే, ఏదైనా వనములో నేనైతే నిన్ను సృజించిన దినమున దేని కొరకు నిన్ను సృష్టించానంటే జీవించుటకు. ఈ ఏదైనా వనములో నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడానికి మాత్రమే నేను నిర్మించి ఉన్నాను. అయితే ఇక్కడ ఒక వృక్ష ఫలం ఉంది. ఆ వృక్ష ఫలము తిన్నావనుకో నువ్వు చనిపోయే అవకాశం ఉంది, నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. చూడండి ఇక్కడ నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మొట్టమొదటి దినమున దేని కొరకు నరుని సృష్టించి ఉన్నాడంటే ఏం చెప్తున్నాను ఇక్కడ, నేను మనుషుడిని జీవించడానికి మాత్రమే ఆయన సృష్టించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణించడానికి మాత్రం ఆయన సృష్టించలేదు. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ముందుకెళ్ళే సమయంలో ఇక్కడ ఎప్పుడైతే దేవుడు అలా చెప్పాడో తనకి వివాహము జరిగింది. తర్వాత మరి అవ్వ వచ్చింది. మరి అపవాది అవ్వను మోసపరిచిన తర్వాత అవ్వ తీసుకెళ్ళి ఫ్రూట్ని ఆదాముకి ఇచ్చిన తర్వాత మరి పాపం అనేది ఈ భూమి మీదకి వచ్చేసింది. మరణం అనేది ఈ భూమి మీదకి వచ్చేసింది. ఆ పాపము మరణం అనేది ఈ భూమి మీదకి వచ్చి ఏలుబడి చేయడము పనిచేయడం మొదలుపెట్టేసిందంట. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ స్థితి ఏ స్థితి అంటే, ఇప్పుడు మనం బ్రతుకుతున్న స్థితి ఏ స్థితి అంటే 2024 సంవత్సరముల క్రితమే మన స్థితిగతులన్నీ కూడా సంపూర్ణంగా మార్చబడినాయి. మరలా ఏదైనా వంటి వనంలోని కనుక మొట్టమొదటి దినమున ఏదైనా వనంలో ఆదామును సృష్టించిన దినమున ఏ విధమైన జీవితమును ఆయన మనుషుడినికి ఇచ్చినాడో, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించినట్లు, మరణము లేని జీవితం అనుభవించినట్లు ఏదైతే మనుషుడికి ఆ దినమును అప్పగించినాడో అది ఆల్రెడీ జరిగిపోయినది. అయినను కూడా మరి మనకి సత్యం అనేది సంపూర్ణముగా తెలియబడకపోవడం వలన మనము ఏ స్థితిలో ఉన్నామంటే పడిపోయిన స్థితిలో ఉన్నాము. ఆదాము అవ్వ చేసిన అతిక్రమమును బట్టి వచ్చిన ఆ నిందే కానీ, ఆ ఉపద్రవములే కానీ, ఆ ఖడ్గములే కానీ, ఆ శాపములే కానీ, ఆ మరణమే కానీ, ఆ రెక్కడితే కానీ డొక్కాని పరిస్థితులే కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ ఆరంభమైపోయినాయి అంటే ఎక్కడి నుండి మనకి వచ్చి ఉన్నవంటే ఆదాము కాలము నుంచి వచ్చేసినాయి. అయితే ఆదాము కాలము ముగింపబడింది. ఎప్పటికి ముగింపబడింది అంటే యేసు ప్రభు వచ్చిన దినమున యేసు ప్రభు మన కొరకు కలువరి సిలువలో ఎప్పుడైతే క్రయాధనముగా మార్చబడి ఉన్నాడో ఆ దినమున ఏమైందంటే మరి ఆ శాపములే కానీ, ఆ మరణమే కానీ అవన్నీ కూడా మృంగివేయబడి ఉన్నది అంట. అందుకని ఆయన ఏమంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని ఆయన సవాలు విసిరి ఉన్నాడంట మరణమునకు కూడా. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మరి ఆదాము చేసిన అతిక్రమమును బట్టి వచ్చిన శాపములో కానీ, పాపములో కానీ, మరణములో కానీ మనము పాలు పొంది ఉండడానికి, జీవించడానికి ఇప్పుడు ఉండని అవసరం లేదు. అవి ఆ స్థితిలో మనల్ని దేవుడు నియమించలేదు. దాని కొరకు మనం ఇప్పటి కాలంలో మనల్ని పిలవలేదంట ఆయన. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఒక మాట చెప్పి ఉన్నాడు కదా, మీరు ఎంత విలువ పెట్టి కొన్నదైనా కూడా ఆహారమునకు నచ్చినది, తినుటకు నచ్చినది కింద పడిపోతే ఫలమైనను, ఆహారమైన, భోజనమైన, మరి ఏదైనా ఏ పదార్థమైనను మరి అది ఏ విధంగా అయితే మనం భుజించము. ఎందుకని అది మనకు అనుగ్రహింపడిన గుణము, అది మన లక్షణము. అలాగే మరి మన జీవితంలో మరణం అనేది ఆ కాలంలో పడిపోయిన స్థితి. అది ఆ స్థితిలో మనం ఉండడానికి వీలు లేదు. మన స్థితిని మనం మార్చుకోవాలి విశ్వాసంతో. మరి విశ్వాసము చేత మరి ఆయన చెప్తున్నాడుగా, ఇది కూడా చూడండి, మరణము లేకుండా మరి మనము జీవించడం ఎలా కొనసాగించాలి, ఎలా మొదలు పెట్టాలి. మొట్టమొదటి దినమున మరి ఆదాము చేసిన అతిక్రమమును బట్టి మరి ఎంతకాలం మనం బ్రతుకుతాము? ఆ బ్రతుకు మనకు శ్రేయస్కరము కాదు కదా. ఆ బ్రతుకు మనకి ఆయాస్కరమే కానీ శ్రేయస్కరముగా కనపడదు కదా. చూడండి ఇక్కడ యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన సువార్త ప్రకటిస్తున్న కాలంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చూడండి ఇక్కడ మరి యేసు ప్రభు
రాకముందులో చాలామంది చనిపోయి ఉన్నారు. వారు యేసునందు విశ్వాసం ఉంచిన యెడల వారు కూడా బ్రతుకుతారు. ఒకవేళ ఇప్పటికి కూడా మనము యేసునందు విశ్వాసం ఉంచి ఒకవేళ ఎవరైనా చనిపోయినప్పుడు కూడా అదే యేసు నామములో ఆ! అతడు మరణము నుంచి జయించగలడు అని విశ్వాసంతో గనక అతడు చనిపోయిన వాడు సహితము కూడా అతనిలో గనక విశ్వాసం ఉంటే నా యేసు నన్ను చనిపోయిన వాడిని కూడా సహితము అనగా చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, రాళ్ళలో నుండి కూడా అబ్రహామునకు పిల్లలను అనుగ్రహించగలడని అబ్రహాము ముందుగానే గమనించున్నాడంట. ఇంకేం గమనించాడు? మృతులను సహితము కూడా సజీవులుగా చేయగలిగిన వాడని దేవుడని అబ్రహాము గమనించి జీవించాడంట. మరి అటు విధమైన విశ్వాసం చేత ఎవరైనా జీవిస్తున్నట్లయితే ఓకే, నేను నా మీద ఈ యుగ సంబంధమైన మరణము గాని పాపము గాని ఏలుబడి చేయదు, ఎందుకంటే నేను క్రీస్తునందు ఉన్నాను అని నమ్మి గనక ఒకవేళ నువ్వు జీవించినట్లయితే, అయినప్పటికి కూడా ఒకవేళ నీ మీద మరణము ఏలుబడి చేస్తున్నట్లయితే, నువ్వు ఒకవేళ మరణించినప్పుడు కూడా నువ్వు క్రీస్తునందు విశ్వాసమును బట్టి నువ్వు లేపబడతావంట. చూడండి, ఒకవేళ అట్లా ఆ విధము మాత్రమే కాదు, ఒకవేళ క్రీస్తునందు ఒక నిశ్చయమైన విశ్వాసం చేత, ఒక పరిపూర్ణమైన విశ్వాసము చేత, నమ్మిక చేత మనము గనుక క్రీస్తునందు మొట్టమొదటి దినము నుంచి, ఈ దినము నుంచే నా మీద మరణము ఏలుబడి చేయడానికి వీలేదు, నేను మరణమునకు అప్పగింపబడడానికి భూమి మీదకి రాలేదు, మరణమునకు నాకు సంబంధం లేదు, అది పాత నిబంధనలోనే జరిగింది. ఎందుకంటే అదాము చేసిన అతిక్రమం అది ఆ కాలంలోనే అనుభవించడానికి అవకాశం ఉంది. కానీ యేసు ప్రభువారు నా కొరకు వచ్చి సిలువలో చేసిన క్రయాధనం వలన నా మీద మరణం అనేది మృంగివేయబడింది, అది నా మీద ఏలుబడిచడానికి వీలు లేదనే ఆలోచనలో గమనంలో గనక నీవు ఈ దినము నుంచి ఆ పాపమును ఆ మరణమును గనక నీవు నీ జీవితము మీద నుంచి సంపూర్ణంగా విరగొట్టుకోవడానికి, అనగా దానికి నీకు సంబంధం లేదన్నట్లు నువ్వు జీవించగలిగితే ఆ మరణము నీ మీద ఏలుబడిచేదంట. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ కూడా చనిపోడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ బ్రతకడానికి పిలవబడి ఉన్నాం. హల్లెలూయా. చచ్చిన స్థితిలో మరణించిన తర్వాత ఎప్పుడో వస్తాల్లా అయినా అప్పటి వరకు కూడా మనము చనిపోయి ఏదో ఒకటి పని చేసుకున్నాం, ఈ భూమి మీద ఎట్లా కూడా బ్యాలెన్స్ లైఫ్ జీవించేసాం, విశ్వాస జీవితం జీవించేసాం, మన జీవితం కడముట్టించేసాం, మంచి పోరాడేసాం ఇక అనేసుకుని వెళ్ళిపోవడానికి వీలు లేదంట. అది పడిపోయిన స్థితి. నిజమైన స్థితి ఏంటి అంటే మనం ఈ భూమి మీద చావకుండా బ్రతకాలి. హల్లెలూయా. అది పరిపూర్ణమైన విశ్వాసము. దాని కొరకు నీవు పిలబడి ఉన్నావు, మనం పిలబడి ఉన్నాం. అది మనమైన నిజమైన విశ్వాస యొక్క లక్షణం ఏంటంటే, నిజమైన విశ్వాస లక్షణం ఏంటంటే చావకుండా బ్రతుకున్నట్లు ఈ భూమి మీద మనం పిలబడి ఉన్నామంట. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చనిపోవడానికి పిలబడలేదు, నిన్ను మరణమునకు అప్పగించలేదు ఆయన. నీవు మరణించడానికి నీవు అప్పగించుకుంటున్నావేమో కానీ క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి అయి ఉన్నాడు. క్రీస్తు నందు ఉన్న వానికి జీవమే ఇచ్చి ఉన్నాడు తప్ప మరణము ఆయన అప్పగించలేదు, మరణమునకు ఆయన అప్పగించలేదు, మరణం ఇవ్వలేదు. ఆయన సృష్టించిన దినమును కూడా అదే చేసి ఉన్నాడు. నేను ఈ దినమును కూడా అదే విధముగా చూచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మరణించడానికి పిలువబడలేదు, నువ్వు జీవించడానికి పిలువబడి ఉన్నావు. హల్లెలూయా. నువ్వు జీవించడానికి పిలువబడి ఉన్నావు తప్ప నువ్వు మరణించడానికి పిలువబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు నేను ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఈ మాట మనం నమ్మాలంట. హల్లెలూయా. ఏ మాట నమ్మాలి? బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి కూడా చనిపోడు. ఈ మాట మనము నమ్మాలి. హల్లెలూయా. నువ్వు ఏమి నమ్ముచున్నావు ఈ దినమున? నీ మీద పాపము ఏలుబడి చేస్తుంది, దాన్ని నమ్మమాకు. నీ మీద మరణం ఏలుబడి చేయడానికి అవకాశం ఉందేమో, దాన్ని నమ్మమాకు. నీ మీద రోగం ఏలుబడి చేయడానికి అవకాశం ఉన్నదేమో, అయినను దాన్ని నమ్మమాకు. వాటిని నమ్మమాకు. ఎందుకు నమ్మకూడదంటే నువ్వు నమ్మదగిన వాడి యందు విశ్వాసం ఉంచి ఉన్నావు కాబట్టి, ఆయన యందు నీవు నమ్మిక ఉంచితే ఆయన నిన్ను మరణము నుండి కూడా తప్పిస్తాడంట. మరణం అనేది నీ మీద ఏలుబడి చేయకుండా ఆయన నిన్ను రక్షిస్తాడంట. నీవు మరణము పొందడానికి పిలువబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనకు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? నిత్య జీవమును మనం అనుగ్రహించటయే తానే మనకు చేసిన వాగ్దానం అంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవం అంటాం కానీ అందరూ ఏమనుకుంటారంటే పరలోకమును గురించి ఆలోచించేస్తారు. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైనా మనము ఈ భూమి మీద ఆరంభించినదే మనం పరలోక రాజ్యంలో కొనసాగిస్తాము. ఈ భూమి మీద నువ్వు ఏమి ఆరంభించాలంటే నిత్య జీవము కలిగిన ఆ జీవితం ఈ భూమి మీద నువ్వు ఆరంభించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ భూమి మీదే నిత్య జీవమును ఆరంభించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిత్య జీవం అంటాం కానీ చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం తర్వాత యేసు ప్రభు వారు వచ్చి నిన్ను రెండో రాకడ యందు నిన్ను తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ
నువ్వు ఆయనతో కూడా నివసించేది అది మాత్రమే కాదు, నీవు ఈ భూమి మీద కూడా నిత్య జీవం కలిగి జీవించే సమృద్ధి కలిగిన జీవం ఆయన నీకు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీని కొరకు నువ్వు పిలవబడి ఉన్నావు, చనిపోవడానికి కాదు నువ్వు పిలవబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పిలువబడినప్పుడు, నేను సృష్టించినప్పుడు, నేను కనుగొనినప్పుడు, నిన్ను నిర్మించినప్పుడు, నిన్ను నియమించినప్పుడు ఆయన జీవము కొరకు నిన్ను నియమించున్నాడు. హల్లెలూయా. నువ్వు జీవించుట కొరకు నువ్వు పిలవబడి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి మీరందరూ కూడా ఎరిగిన వారే కదా. అనుకుని చూడు, విశ్వాసమును బట్టి అంట అతడు మరణమును రుచి చూడకుండా పరలోక రాజ్యం వెళ్ళాడంట. అందరూ మరణించడానికి పిలువబడితే అనుకుంటున్నారు మీరందరూ. అయితే మనమందరం కూడా మరణమును కొరకు పిలవబడలేదు. విశ్వాసము చేత ఆనోకు వలె మనము మరణమును పొందకుండా, రుచి చూడకుండా కూడా ఈ భూమి మీద నుంచి మనం పైకి వెళ్ళగలం. హల్లెలూయా. మీరు ఏలేను గురించి విని ఉన్నారు కదా, ఆనోకుని గురించి విని ఉన్నారు కదా. చూడండి, వారు మనుషులే కదా, మరి ఆ కాలంలో దేవుని యొక్క కృప మరి వారి మీదకి రాగా, మరి అప్పటికి కూడా యేసు ప్రభు వారి యొక్క వచ్చి అందరి కొరకు, పాప క్షమాపణ కొరకు రక్తము కార్చబడక ముందులే మరి వీరు పరలోక రాజ్యములకు సమీపించి ఉన్నారంట. ఏ విధంగా సమీపించి ఉన్నారు? వీరు మరణమును అనుభవించలేదంట, వీరి మీద మరణము ఏలుబడి చేయలేదంట. ఎందుకని ఏలుబడి చేయలేదు తెలుసా? వారు విశ్వాసమును బట్టి మరణమును రుచి చూడకుండా వెళ్ళాలని విశ్వాసం ఉంచి ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఈ దినమును కూడా, నీవు కూడా ఈ భూమి మీద నుంచి మరణించే వెళ్ళాలనేది లేదు రూలు. అది రూల్ కాదు, అది మనుషుడు పెట్టిన రూలే కానీ దేవుడు పెట్టిన రూల్ కాదు. నువ్వు మరణించడానికి పిలువబడలేదు. నువ్వు ఆనోకు వలె, ఏలి అవ్వాలి. నువ్వు పరలోక రాజ్యమునికి వెళ్ళడానికి నువ్వు పిలువబడి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అది మనుషులు పెట్టిన రూల్. ఏంటో తెలుసా? మరణించిన తర్వాత ఈ భూమి మీద తర్వాత పరలోక రాజ్యం వెళ్తామన్నది మనుషులు పెట్టిన రూలే. మనుషుడు పెట్టుకున్నాడు. మనుషుడు యొక్క కలిగిన బలహీనతను బట్టి నేను పాపం జయించలేకపోతున్నాను, దేవుని మహిమ నేను అనుభవించలేకపోతున్నానని మనుషుడు కలిగిన బలహీనతను బట్టి మాట్లాడవలసిన మాటే కదది. దేవుడు మనల్ని పిలిచిన దినమున దాని కొరకు మనలను పిలువబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల రూల్ ఏంటో తెలుసా? నీవు పాపమును జయించలేకపోతున్నావు కాబట్టి ఈ భూమి మీద పాపమును వచ్చే జీతం మరణం. ఆ మరణం అనుభవించిన తర్వాత నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. ఎప్పుడు? క్రీస్తునందు విశ్వాసం ఉంచితే అని మనుషుడు రూలు పెట్టేసుకున్నాడు. ఎందుకని ఈ వాక్యములో మనం చాలా జాగ్రత్తగా మనము కనుగొనలేదనుకోండి, ఈ వాక్యమును మనము జాగ్రత్తగా పట్టుకోలేదనుకోండి, మన జీవితంలో ఇది కూడా మనకు శత్రువుగా పనిచేసే అవకాశం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు బ్యాలెన్స్ లైఫ్లో కనుక నువ్వు జీవించడానికి ఇష్టపడ్డావు అనుకోండి, అసాధారణమైన జీవితానికి పరిపూర్ణమైన విశ్వాసగా నువ్వు జీవించడానికి నీ జీవితం అప్పగించుకోకుండా నార్మల్గా విశ్వాస జీవితం జీవిస్తూ ఆదివారం వచ్చిందా ప్రార్థనకి వెళ్ళొచ్చామా, ఏదైనా ప్రార్థన ఉంటే వెళ్ళొచ్చామా అన్నట్లు అట్లా జీవించేస్తాం అనుకోండి, అది బ్యాలెన్స్ లైఫ్ అయిపోద్ది. నేను చెప్పేది ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసము, పరిపూర్ణమైన జీవితము, పరిపూర్ణమైన భక్తి అంటే ఏంటంటే అది 24/7 దేవునితో అంటుకట్టబడిన జీవితం. హల్లెలూయా. ఆ 24/7 దేవునితో అంటుకట్టబడిన జీవితం ఎలా ఉంటుందంటే, నేను మరణము కొరకు పిలువబడలేదు కానీ నిత్య జీవము కొరకు నేను జీవించుటకు పిలువబడి ఉన్నాను. ఆ ఆలోచనలో, ఆ గమనంలో జీవిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లల, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం కానుంచి ఒక మంచి మాటలోని ఇవి కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం, తెలుసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లునగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగో ప్రవేశించిన. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోరండి. ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు. ఇట్లునగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణములు లోకములు ఎలాగో ప్రవేశించిన. ఎవరు ఆ మనిషి? ఎవరు ద్వారా ఈ భూమి మీదకి పాపం వచ్చింది? ఎవరి ద్వారా? పాపము వలన మళ్ళీ పాపమును ఆధారం చేసుకుని మరణం వచ్చిందంటే ఆ మనుషుడు ఎవరు? ఆదాముని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా చూడండి, ఇట్లునగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండేను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం వెళ్ళను. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఒక మనిషిని ఆధారం చేసుకుని
చెప్తాను, ఒక మనుషుడు చేసిన పాపమును బట్టంట ఈ భూమి మీదకి ఒక మనుషుడు చేసిన పాపమును బట్టి ఈ భూమి మీదకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపమును ఆధారం చేసుకుని ఏమొచ్చింది? మరణం వచ్చిందంట. ఆ మరణము ఏమైంది? ఆ కాలంలో అందరూ పాపంలో మునిగిపోవడం వల్ల మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. కానీ నిజమునకు దేని కొరకు పిలబడి ఉన్నాడు మనిషి? జీవం కొరకు, జీవించుటకు పిలబడి ఉన్నాడు. అదే పరిశుద్ధంగా జీవించినట్లయితే, ఆ కాలంలో ఆ ఫలము తినకుండా జీవించినట్లయితే మనుషుడు ఏ జీవితం జీవించేవాడు? మరణము లేని జీవితం జీవించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణం అనేది లేని జీవితం జీవించే అవకాశం ఉన్నట్టు మనం చూస్తున్నాం. అవకాశం కాదు, అది నిజము. మనిషి మీద మరణం అనేది ఏలుబడి చేయడానికి అవకాశము లేనే లేదు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఒక మనుషుడు పాపం చేయడం వలన ఆ పాపం ఆధారం చేసుకుని మరణం వచ్చి అందరి మీద ఇక్కడ ఏలుబడి చేసిందంట. ధర్మశాస్త్రం వచ్చేది కనుక పాపము ఆరోపింపబడుతుందంట. పాపము ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. చూడండి, ఆదాము చేసిన అతిక్రమమును బట్టి ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం వేలారంట. ఈ మరణం ఈ మరణం ఎలాంటిది? వీరి మీద పాపము ఆరోపింపబడతల, కానీ వీరు పాపములో ఉన్నారు. వీరి మీద మరణమునకు అధికారము, మరణమునకు వీరు అప్పగింపబడి ఉన్నారు. కానీ వీరి మీద శిక్షకు వీరికి దేని వలన వీరు ఈ శిక్షను అనుభవిస్తున్నారో అది కనపడట్లేదంట. అప్పుడు ఏమొచ్చింది తెలిసి ఈ భూమి మీదకి? ధర్మశాస్త్రం వచ్చిందంట. ఈ ధర్మశాస్త్రం వచ్చి ఏం చేసింది? మనుషుడికి 10 ఆజ్ఞలు అనేది ఇవ్వబడింది. ఈ 10 ఆజ్ఞలలో ఎవడైనా తప్పిపోతే వాడు దేనికి పాత్రుడు? మరణమునకు పాత్రుడు, శిక్షకు పాత్రుడు, శాపమునకు పాత్రుడు. మరి ఈ 10 ఆజ్ఞలను బట్టి మరి పరలోక రాజ్యమందు మరి తీర్పు తీర్చబడుతుందంట. మరి ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం వేలారు, కానీ వీరి మీద తీర్పు తీర్చబడడానికి అవకాశం లేకుండా పోయిందంట. ఎందుకని? అది వాక్యమే చెప్తుంది, నేను కాదు. ఎందుకని? వీరి మీద రుజువు చేయడానికి, తీర్పు తీర్చడానికి ఇవి లేవంట నియమాలు. ఒకే ఒక్క నియమము, ఆదాము చేసిన పాపమును బట్టి వీరు మరణము అనుభవించారే కానీ వీరు చేసిన శిక్ష విధిని బట్టి కాదు. వీరు ఏమి తప్పిదము చేశారని దాన్ని బట్టి కాదంట. హల్లెలూయా. ఒకవేళ మీరు చూసినట్లయితే ఆదికాండములో మరి ఆదికాండములో మనం చూసినట్లయితే చాలామంది భక్తులు ఉన్నారు, మరి చాలామంది నీతిమంతులు జీవించినారు. మరి పాపము చేసిన వాడి మీద ఒకటే నియమం పనిచేస్తుంది, పాపము చేయని వాడి మీద కూడా ఒకటే నియమం పనిచేస్తుంది. మరి ఈ సమయంలో మరి దేవుడు ఏం గమనించాడంటే, ఇదేంటి, పాపము చేసిన వాడి మీద మరణం ఏలుబడి చేస్తుంది, పాపము చేయని వాడి మీద కూడా మరణం ఏలుబడి చేస్తుందని ఆయన ఏమి ప్రవేశపెట్టాడంటే ధర్మశాస్త్రమును తీసుకొచ్చాడంట. ఈ ధర్మశాస్త్రం ఏం చేసింది? ధర్మశాస్త్రం వచ్చినది కనుక పాపము ఆరోపింపబడుతుంది, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి ధర్మశాస్త్రం మోషే కాలం తర్వాత వచ్చిన తర్వాత, కాలంలో వచ్చిన తర్వాత ఏమైంది? ఆ తర్వాత మరణించిన వారి మీద ఒక తీర్పు, ఒకదానికి అది ఉపయోగపడుతుంది. దేనికని? వీరు ఈ తప్పుదమ్మ చేశారు, వీరు దీనికి లోబడలేదు, తల్లిదండ్రులను వీరు గౌరవించలేదు, నరహత్య చేశారు, ఎదుటివారిని ఆశించారు, వ్యభిచారించారు, వీరు దేవుడిని యెహోవాను పూర్ణ మనసుతోను పూర్ణాత్మతోను వీరు ఆరాధించలేదు. మరి ఇటు విధమైన నియమముల చేత వారి నియమములు వీరు పాటించలేదని, మరి ఆ నియమములు వీరు పాటించలేదని వారు మరణమునకు వారు పాత్రులుగా మార్చబడి ఉన్నారట. అయితే మరి ఈ సమయంలో మరి యేసు ప్రభు వచ్చినాడంట. ఈ ఏలుబడి చేస్తున్న సమయంలో ఏది ఏలుబడి చేస్తుంది? ధర్మశాస్త్రం వచ్చింది. మొట్టమొదటిగా ఆదాము చేసిన అతిక్రమము బట్టి పాపం ద్వారా మరణం వచ్చింది. ఆ మరణమునకు వచ్చినప్పుడు కూడా కొంతమంది మీద రుజువు లేకుండా కూడా కొంతమంది దానికి పాత్రులు కాకపోయినా మరణం ఏలుబడి చేసిందంట వారి మీద. అయితే మరి ఇట్లుండగా మరి ధర్మశాస్త్రం బట్టి ఆదికాండము నుంచి మనం చూసినట్టయితే మరి మరలా మలాకీ గ్రంథం వరకు మరి భక్తులైన వారి మీద ధర్మశాస్త్రం యొక్క నియమమును బట్టి పాపము ఏలుబడి చేస్తా వచ్చుచున్నదంట. ఆ ధర్మశాస్త్రం బట్టి తీర్పుకు వీరు లోనవుతూ వచ్చుచున్నారంట ఇక్కడ. అయితే మరి ఇట్లుండగా ఈ స్థితిగతులలో మనం ఉండగా మరి యేసు ప్రభు వారు వచ్చి ఏం చేశాడు చూద్దామా? చూడండి, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలును. ఆదాము రాబోవానికి గుర్తయ్యుండెను, అయితే అపరాధము కలిగినట్లు కృపవరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షా విధి కలిగినట్లు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక అపరాధము
మూలంగా వచ్చినదే శిక్షా విధికి కారణమైన, కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైన, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదే ఆ ఒకని ద్వారా ఏలిన ఎడల కృపా బాహుల్యమును నిత్య దానమును పొందువారు జీవము గలవారే మరి నిత్యముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆదాము చేసిన అతిక్రమం బట్టి మనుషులందరి మీద మరణం ఏలుబడి చేసింది. అయితే ఈ స్థితిగతుల్లో మనం ఉండగా మరి యేసు ప్రభు వచ్చి ఏం చేశాడంటే, ఒక్కని అపరాధం వలనే, పాపం వలన మరణము అంత భయంకరంగా ఏలుబడి చేస్తే ఒకే ఒక్కని ద్వారా అనగా యేసు ప్రభు ఆయన రక్తం వలన విమోచింపబడిన మనమంట క్రీస్తు యేసు నందు మనం విశ్వాసం ఉంచడం వలన మరి ఎలా జీవించాలంటే, ఆ పాపం ఏ విధంగా అయితే మరణము ఏ విధంగా అయితే పాపమును ఆధారం చేసుకుని భయంకరంగా విస్తరించిందో, అదే విధంగా మరి క్రీస్తు యేసును మనం ఆధారమును చేసుకుని ఈ భూమి మీద మరణం అనేది లేకుండా ఈ భూమి మీద మనము జీవము కలిగిన వారిగా విస్తరించాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి క్రీస్తు యేసు వచ్చి ఏం చేశాడంటే, ఆదాము చేసిన పాపమును బట్టి వచ్చిన మరణమును కొట్టివేసి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ మరణము అనుభవించడానికి మనం పిలవడలేదేక, ఆ మరణము నుంచి మనం విడిపబడి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరణమును రుచి చూడడానికి మనము అర్హులము కాదు, మనము జీవమును రుచి చూడడానికే అర్హులము. హల్లెలూయా, హల్లెలూయా. మనము మరణించడానికి పిలబడలేదు, మనం జీవించడానికి పిలబడిన. ఒకవేళ ఎవరైనా మనుషులు మరణిస్తున్నాడంటే వారికి కలిగిన బలహీనతను బట్టి, ఏ బలహీనత అది? క్రీస్తు యేసునందున్న సంపూర్ణమైన సువార్త సత్యము వారికి తెలియబడక వారు మరణిస్తున్నారే కానీ నిజమైన సత్యము తెలిసిన వాడు మరణించడానికి పిలబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు మరణించడానికి పిలవబడలేదు, ఇక్కడ జీవించడానికి పిలవబడి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడండి, ఒక మనుషుని ద్వారా వచ్చిన పాపం ద్వారా వచ్చిన మరణం ఎంత భయంకరంగా ఏలుబడి చేస్తే, మరి క్రీస్తు యేసునందు ఉన్నవాడు మరి ఆయన చేసిన ఉపకారము ద్వారా మరి ఈ భూమి మీద జీవించడానికి పిలవబడిన వారు మరి నిత్యముగా మరి ఏలుబడి చేయాలంట. హల్లెలూయా. నువ్వు జీవము కలిగి ఏలుబడి చేయడానికి పిలవబడాను, అటు విధముగా మీరందరూ ఏలుబడి చేయుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇంకొకటి మనం కొన్ని వచనాలు చూసుకుందాము. ఇంకొను కూడా చూడండి, యేసు ప్రభు వచ్చేటప్పటికి ఎలా ఉన్నారు చూద్దాం ఒకసారి. ఎబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి అక్కడికి వెళ్ళి మరలా ఇక్కడికి వద్దాం మనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములు పాలివాడాయను. హల్లెలూయా. మరి యేసు ప్రభు వారి ఈ భూమి మీదకి వచ్చి మరి ఆయన మనుషుడిగా శరీరమును దాల్చడానికి గల కారణం ఏంటంటే, ఆయన పిల్లలు అనగా నీవు నేను ఎందులో ఉన్నామంటే రక్త మాంసములో ఉన్నామంట. రక్త మాంసములో ఉన్న వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసము కలిగిన వాడిగా మార్చబడి ఉన్నాడంట. ఈ రక్త మాంసము దేనికి అమ్ముడుపోయి ఉందంటే, దేనికి దాసుడిగా పనిచేస్తుందంటే మరణమునకు పనిచేసేస్తుందంట. ఇది ఈ రక్త మాంసము జీవము కొరకు పిలువబడింది. అయితే ఈ రక్త మాంసము జీవమును అనుభవించట్లేదంట, మరణము అనుభవిస్తుందంట. ఎలా అనుభవిస్తుందంటే దాస్యములోకి వెళ్ళిపోయిందంటే, ఎవడు కూడా విడిపించలేకపోతున్నాడంటే, ఎవడికి వాడు కూడా విడిపించుకోలేని స్థితిలో ఉన్నాడంట మరణము నుంచి. అలాంటి స్థితిగతిలో ఉన్న నిన్ను నన్ను చూసి యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చి రక్త మాంసములో ఆయన పాలువాడయి మరణము నుండి, ఆ దాస్యము నుండి నిన్ను నన్ను విడిపించి అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దాస్యము కింద ఇక మనము లేము, ఆ మరణం అనే దాస్యము కింద. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరణం అనే దాస్యం కింద నుంచి మనల్ని విడిపించేసాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఇప్పుడు నీ చేతిలో ఉంది. ఏంటిది? మరణించడమైనా జీవించడమైనా నీ చేతిలోనే ఉంది ఇప్పుడు. కానీ నీవైతే జీవించడానికి పిలువబడినో, ఆయన సృష్టించినప్పుడు, ఆయన నిన్ను పిలుచుకున్నప్పుడు, ఆయన నిన్ను ఇప్పుడు చూస్తున్నప్పుడే కానీ ఆయన ఎలాగ నిన్ను చూచుచున్నాడు, ఎలాగ నిన్ను పిలుచుతున్నాడు అంటే నీవు ఈ భూమి మీద జీవించడానికి పిలువబడి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు జీవించట కొరకే ఆయన నిన్ను సృష్టించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం మనం. ఈ దినమున చాలామంది ఏమంటారంటే, రక్త మాంసములు మరి పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనవు
అంటారు. మరి ఈ భూమి మీద మరి మరణించుకున్న మనము పరలోక రాజ్యం ఎలా వెళ్తాము? మరి మనము రక్త మాంసములు కలిగిన వారము కదా! ఈ రక్త మాంసము కలిగిన వాడు పరలోక రాజ్యమును ఎలాగా స్వతంత్రించుకుంటారు? అది కూడా చూద్దాము. ఆ వచనం కూడా చాలా మందికి మరి ఆ వచనం తెలీదు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. హల్లెలూయా. సో ఈ మాటను ఏమని నమ్ముతారంటే మరి విశ్వాసులు, మరి ఈ ఈ రక్త మాంసం అనేది మరి పరలోక రాజ్యం వెళ్దు అని అనుకుంటారు. కానీ నిజమునకు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ రక్త మాంసములను బట్టి మనము పరలోక రాజ్యమును స్వతంత్రించుకోమంట. యేసుక్రీస్తునందు ఉన్న దాన్ని బట్టి మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నామంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభునందు మనం ఉన్నాము కాబట్టి మనం పరలోక రాజ్యమును స్వతంత్రించుకున్నాం. రక్త మాంసములను బట్టి కాదంట మనము. ఈ రక్త మాంసములను బట్టి చేసే మనము నీతిని బట్టి వాటిని బట్టి కాదంట మరి మనము. ఆ క్రియలను బట్టి కాదంట మనం పరలోక రాజ్యమును స్వతంత్రించుకునేది. మనం పరలోక రాజ్యమును సంపాదించుకునేది, స్వతంత్రించుకునేది ఎలా అంటే యేసునందు మనము విశ్వాసమును బట్టి మనం స్వతంత్రించుకుంటామంట. చూడండి, ఇక్కడ నుంచి నేను పై వచనం కాడి నుంచి చదువుకుంటూ వస్తా. అసలు మరణం ఏంటి, మృతుల పునరుద్ధానం ఏంటి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మరి లోతైన మర్మములు ఇవన్నీ కూడా. మరి ఎంతో కాలం నుంచి దాచబడిన మర్మాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు కూడా ధ్యానించండి వీటన్నిటిని కూడా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42 వచనం కాడి నుంచి నేను చదువుతా చూడండి. 50 వచనం దాకా మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదిగోండి ఈ మాటలను. మృతులు పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడి ఆ ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇక్కడ 2 శరీరాల గురించి మాట్లాడుతున్నాడు, 2 కేటగిరీస్ గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి ప్రకృతి సంబంధమైనది, ఒకటి ఆత్మ సంబంధమైనది. మరి నీవు ప్రకృతి సంబంధమైన వాడువా, ఆత్మ సంబంధమైన వాడువా? ప్రకృతి సంబంధమైన వాడు అంటే ఎవరంటే మొట్టమొదటి దినమున ఆదాము చేసిన అతిక్రమమును బట్టి పడిపోయిన ప్రతి వాడు కూడా ఎందులో ఉన్నాడంటే ప్రకృతి సంబంధమైన వాడు ఉన్నాడు, ఆత్మ సంబంధమైన వాడు కాదు. క్రీస్తు యేసునందు ఉన్నవానికి మాత్రమే ఆత్మ ఏమో అనుగ్రహింపబడినది. ఇప్పటి కాలంలో క్రీస్తునందు వారు అప్పటి కాలంలో లేరు, ఎందుకంటే క్రీస్తు అప్పటికి ఇంకనూ కూడా రాలేదు కాబట్టి. మరి అప్పటి కాలము ఏ కాలం అంటే అది ప్రకృతి సంబంధమైన కాలము. ప్రకృతి సంబంధమైన జీవితం వారు శరీరమును ధరించి వారు జీవిస్తున్నారు. మరి మనమైతే మరి ఈ శరీరమును మరి ఆత్మకు అప్పగించుకొని ఉన్నాము. ఈ ఆత్మ మనలో నివసించుతున్నాడు. మన అవయములన్నీ కూడా ఆత్మ వశమై ఉన్నాయంట. హల్లెలూయా. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలోనే ఉంటే కదా, మీరు అందరూ గమనించి ఉంటారు, గ్రహించి ఉంటారు కదా. చూడండి, కావాలంటే నేను ఆ వచ్చిన కాడ చదువుతా. 3వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని చూడండి. 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము దేవుని యొక్క ఆలయముగా మార్చబడి ఉన్నామంటే ఎప్పుడు, ఎందుకని ఆత్మ మనలో ఉన్నది కాబట్టి. మరి ప్రకృతి సంబంధమైన వారి జీవితంలో ఆత్మ కాలంలో మరి పాత నిబంధనలో వారి మీదకి ఆత్మ అనేది అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉండేది, కానీ స్థిరముగా వారిలో ఆత్మ అనేది లేనే లేదు ఎప్పటికీ కూడా ఆ కాలంలో. మరి ఇక్కడ 2 శరీరాల గురించి మాట్లాడుతున్నాడు. ఒక శరీరము ప్రకృతి సంబంధమైన శరీరము, ఒక శరీరము ఆత్మ సంబంధమైన శరీరము. చూడండి, ఒకవేళ ప్రకృతి సంబంధమైన శరీరం మన మీద ఏలుబడి చేయడానికి అవకాశం ఉంది, అయినప్పటికి కూడా మరి ఈ యొక్క ప్రకృతి సంబంధమైన శరీరమును మనం ఏ విధంగా జయించగలమంటే, మనము దేనిలోనికి రావాలంటే మరి ఆత్మ సంబంధమైన శరీరంలోనికి రావాలి. ఈ ఆత్మ సంబంధమైన శరీరముగా మనము ఎప్పుడైతే మరి యేసు ప్రభుని మనము అంగీకరిస్తామో అప్పుడు ఏమైందంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. మరి క్రీస్తు యేసునందు ఉన్నవాడు ఆయనలోనికి బాప్తిస్వం తీసుకున్నప్పుడు అంట, ఆయన ఎలాగో అయితే మృతి పొంది ఉన్నాడో బాప్తిస్వం
బాప్తీసం వలన మృతి పొంది లేపబడి ఉన్నాడో, అదేవిధంగా మనము కూడా ఆయనలోనికి బాప్తీసం తీసుకున్న దినమున మరి ఆయన వలనే మనము కూడా మరణమును ఆ దినముని రుచి చూచి మనము క్రీస్తు యేసునందు జీవము కలిగి జీవించడానికి లేపబడి ఉన్నామంట. హల్లెలూయా. ఇది చూసుకుని అక్కడికి కూడా వెళ్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ రెండు శరీరాల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి ప్రకృతి సంబంధమైన శరీరము, ఒకటి ఆత్మ సంబంధమైన శరీరము. మరి ప్రకృతి సంబంధమైన శరీరము ఎవరితో పోల్చుతున్నాడు ఇక్కడ చూద్దాం, ఒకసారి చూడండి. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమే ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. ఇక్కడ ఒక మనుషుని గురించి చెప్తాడు. ఏ మనిషి ఇతడు? మొదటి ఆదాము గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొక మనిషి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. హల్లెలూయా. ఈ కడపటి ఆదాము అంటే ఎవరు? యేసు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కడపటి ఆదాము అనగా ఎవరు అర్థము? యేసు ప్రభువారు. మరి మొదటి ఆదామును బట్టి మరణం ఈ భూమి మీదకి వస్తే జీవింపచేయు ప్రాణిగా ఉండిపోయాడు అతడు అక్కడ. మరి ఆత్మ ఎవరి ద్వారా వచ్చింది? యేసు ప్రభు ద్వారా. మరి మొదటి ఆదాము జీవింపచేయు ఆత్మ అని రాయబడలేదు. అతడు జీవించు ప్రాణి అనగా ప్రకృతి సంబంధమైన మనుషుడిగా ఇక్కడ పోల్చుతున్నాడు. మరి రెండో ఆదాము అనగా కడపటి ఆదాము అనగా యేసు ప్రభువును దేనితో పోల్చుతున్నాడంటే జీవింపచేయు ఆత్మ అంట. హల్లెలూయా. ఇది జీవింపచేయు ఆత్మను పొందిన శరీరం మనది. హల్లెలూయా. మన శరీరం ఇప్పుడు ఏ శరీరం అంటే జీవమునకు పిలువబడిన శరీరము, జీవించడానికి పిలువబడిన శరీరము. ఈ శరీరము మృతతల్యము నుంచి ఆల్రెడీ పడిన శరీరముగా మార్చబడినది క్రీస్తు యేసును అంగీకరించిన దినమనే. ఇది పాపము పిలువబడినది కాదు, ఇది మరణమునకు పిలువబడినది కాదు, ఇది జీవము కొరకు పిలువబడినది, జీవించుటకు పిలువబడిన శరీరము. ఇది రోగమునకు పిలువబడిన శరీరము కాదు, సమృద్ధి కలిగిన జీవం కలిగి జీవించడానికి పిలువబడిన శరీరము. హల్లెలూయా. పిలువబడిన శరీరము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకా ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైన మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. చూడండి, ఆత్మ సంబంధమైనది మరి మొదట కలగలేదంట, అందుకని మరణం ఏలుబడి చేస్తుంది. ప్రకృతి సంబంధమైనది కాబట్టి ఇప్పటికి కూడా మరణం ఏలుబడి చేస్తుంది. ఎందుకని? ఆ సత్యము నువ్వు గ్రహించలేదు. నువ్వు ఆత్మ సంబంధమైన వాడివే కానీ నువ్వు ప్రకృతి సంబంధమైన వాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మొదటి మనుషుడు భూ సంబంధి మట్టి నుండి పుట్టిన వాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. హల్లెలూయా. మొట్టమొదటి మనుషుడు భూమి నుండి పిలబడి ఉన్నాడు కాబట్టి భూమి అందరూ అంటారు కదా, నువ్వు మట్టి నుండి తీయబడితే మరలా నువ్వు మట్టికి చేర్చబడితే. ఆ నియమము, ఆ నిబంధన అనేది మొట్టమొదటి ఆదామును బట్టి వచ్చిన నియమమే కాదు, ఏలుబడి చేస్తూ వచ్చింది. అయితే మనం ఇప్పుడు మొట్టమొదటి అనగా భూ సంబంధి వలె మొట్టమొదటి ఆదామును బట్టి కాదంటే ఇప్పుడు మనం పిలువబడుతుంది యేసు ప్రభువును బట్టి మనం పిలువబడుతున్నాం. యేసు ప్రభువులో నుంచి మనల్ని చూచుచున్నాడే కానీ దేవుడు మనల్ని ఆదాములో నుంచి మనల్ని చూడట్లేదు. హల్లెలూయా. మొట్టమొదటి ఆదాము నుంచి మనల్ని ఇప్పుడు చూడట్లేదు ఆయన. ఎందుకంటే ఆ పాపమునకు ఆల్రెడీ ఆయన శిక్ష విధించేసి ఆయన దానిలో నుంచి మనల్ని విడిపించేసి ఇప్పుడు మనలను ఎందులో నుంచి ఆయన చూస్తున్నాడండి? దేనిలో నుంచి చూస్తున్నాడండి? పరలోక సంబంధమైన వాడిగా మనం చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం పరలోక సంబంధమే కానీ పరలోక సంబంధి యొక్క పోలికను మనం ధరించిన వారము, పరలోక సంబంధి యొక్క వారసుడు మనం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సంబంధి అంటాం కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరలోక సంబంధి మీద మరణం ఏలుబడిచేది. భూమి మీద మరణం ఏలుబడిచడానికి పిలువబడలేదు, ఎందుకంటే అతడు మరణమును జయించినవాడు. హల్లెలూయా. భూ సంబంధి ఎవరో తెలుసా? మరణమునకు అర్హుడై ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. అంటే ప్రకృతి సంబంధమైన స్థితిగతులన్నింటిలో నుంచి నిన్ను నన్ను ఆయన విడిపించడం దినమన ఏమని మార్చబడి ఉన్నామంటే మన యొక్క ఐడెంటిటీ సంపూర్ణంగా మార్చబడింది. హల్లెలూయా. మరణమునకు పాత్రులమైన మనలందరినీ విడిపించేసాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు జీవించడానికి పిలువబడి ఉన్నావు తప్ప మరణించడానికి పిలువబడలేదు. ఎందుకంటే మనం పరలోక సంబంధం కాబట్టి పరలోక సంబంధి యొక్క గుణగణాలు ఈ భూమి మీద రుచి చూపించాలి, మనం రుచి చూడాలి. హల్లెలూయా. భూ సంబంధి అయిన ఆ యొక్క రుచులన్నీ కూడా ఆది కారణం నుంచి అందరూ కూడా రుచి చూస్తూ వచ్చుతున్నారు. అదే మనము పరలోక సంబంధి యొక్క గుణములను మనం ఈ భూమి మీద ప్రచురం చేయాలి. హల్లెలూయా. ఏంటి ఆ ప్రచురం చేయాల్సింది? మరణము లేకుండా ఈ భూమి మీద జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు,
మొదటి మనుషుడు భూ సంబంధి అయ్యే మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడే వాడు మట్టి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టువాడో పరలోక సంబంధులను అట్టివారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరలోక సంబంధి అనగా ఎవరు? యేసు ప్రభు. మరి యేసు ప్రభు మీద మరణం ఏలుబడి చేస్తుంది అప్పుడు? ఆయన నిన్ను నన్ను మరణం నుండి విడిపించడానికి మాత్రమే ఆయన రక్త మాంసంలో పాలువాడయ్యాడు తప్ప ఆయన మీద ఏ మరణము ఏలుబడి చేయడానికి అధికారం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? ఆయన జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జీవమునకు మాత్రమే ఆధారభూతుడు. హల్లెలూయా. ఆయనలో మరణము లేదు. దేవునిలో మరణం అనేది లేనే లేదు. దేవుని మీద మరణం అనేది పనిచేయడానికి వీలు లేనే లేదు. పరలోకములో ఉన్న కేరుబులు, సేరుబులు, పరలోకముందున్న ప్రధాన దూతలు అందరూ కూడా కలిసి ఎంత ప్రయత్నించిన దేవుని మాత్రం చంపడానికి వీల్లేదు. ఎందుకని? ఆయనే సర్వసృష్టి, ఆయన సర్వాంతర్యామి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆయన యొక్క అధికారం నీకు అనుగ్రహింపబడి ఉన్నది. నీవు ఈ భూమి మీదకి మరణము చూడకుండా బ్రతకడానికి పిలువబడి ఉన్నావు. ఎందుకంటే నీవు ప్రకృతి సంబంధమైన వాడివి కావు. నీవు పరలోక సంబంధి యొక్క పోలికను రుచి చూడడానికి పిలబడిన వాడు ఇప్పుడు క్రీస్తునందు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు? మరియు మనము మట్టి నుండి పుట్టిన వారిని పోలికయు ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరలోక సంబంధమైన పోలికను ఆల్రెడీ మనం ధరించిన వారము కాబట్టి ఇప్పుడు మరణము మన మీద ఏలుబడి వీలేదు. హల్లెలూయా. ఆ స్థితిగతులన్నిటిలో నుంచి నువ్వు బయటికి రా. ఆ ఆలోచనలన్నింటిలో నుంచి నువ్వు బయటికి రా. ఈ దినమున నీవు మరణించడానికి పిలువబడలేదు, జీవించడానికి పిలువబడి. ఇక్కడ చూడండి కింద ఏమంటున్నాడు? సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు, కొననేరవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? ప్రకృతి సంబంధమైనది ఆల్రెడీ విరగొట్టబడింది. ఆ రక్తమాంసముల యొక్క బ్రతుకు ఆల్రెడీ యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన దినమున, మన కొరకు మరణించిన దినమున ఆ రక్త మాంసములో నుంచి మనల్ని విడిపించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ బంధకములో నుంచి, ఆ మరణ బంధకములో నుంచి మనల్ని విడిపించి, ఇక ఆ రక్త మాంసములను బట్టి కాదంట మనం నిత్య జీవమును అనుభవించేది భూమి మీద యేసు ప్రభును అంగీకరించినందువలన. యేసు ప్రభును అంగీకరించిన దినమునే నీ మీద మరణం కొట్టివేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లరా, ఒక మంచి మాట చూపిన యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ప్రవచన వాక్యం ఇది. యెషయా గ్రంథం 25వ అధ్యాయము. యెషయా గ్రంథం 25వ అధ్యాయము. యెషయా గ్రంథము 25వ అధ్యాయము. చూడండి యెషయా గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం. చూడండి యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేసి చూడండి ఈ మాటను. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎన్నడూ కూడా ఉండకుండా తీసేయాలనేదే దేవుని చిత్తం. అది చేసి వెళ్ళాడు ఆయన వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మరణించడానికి పిలువబడలేదు, నువ్వు జీవించడానికి పిలువబడి ఉన్నావు. నువ్వు జీవించడానికి నువ్వు పిలువబడి ఉన్నావు. రోమీయులకు రాసిన పత్రిక చివరికి వచనాలు చూసుకుని మనం ముగించుకుందాం. మరి ఇది మన కుదిరితే రెండో వాల్యూమ్ నేను తర్వాత చెప్తాను మీకు అందరికి అర్థమయ్యేటట్టు. మరి నేను జీర్ణించుకోలేము కాబట్టి కొన్ని మాటలు మనము చూడండి. రోమీయులకు రాసిన పత్రిక. మరి ఎలాగా అసలుకి మనము మరి సజీవులుగా ఎలా జీవించగలం? మరి మనము ఈ భూమి మీద అసలు మరణం అనేది ఆల్రెడీ మన కంటికి కనపడుతుంది. అందరూ మరణిస్తున్నారు, ఆల్రెడీ పుడుతున్నారు, పుట్టేవారు పుడుతున్నారు, చనిపోయేవారు చనిపోతున్నారు. మరి ఎలాగా? మరి నువ్వు మరణం లేదంటే ఎలా నమ్మాలనుకుంటే, మరి నేను దేవుని యందు విశ్వాసం ఉంచిన వానికి మరణము లేదని వాక్యము తెలుపుచున్నది, నేను కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అది పడిపోయిన స్థితి కాదు. అది నిజమైన కృపావాక్యము, లేదంటే నిజమైన సత్యము ఏంటంటే మరణం అనేది ఈ భూమి మీద రుచి చూడకుండా వెళ్ళడమే. మనము మరణము ఎందుకని మనం ఈ భూమి మీద చూస్తున్నామంటే మనుషుడు కలిగిన బలహీనతను బట్టి వచ్చిన పాపమును బట్టి వాటిలో నుంచి పడిపోయిన దానిలో నుంచి మనం చూచుచున్నాం. పడిపోయిన దానిని ఆల్రెడీ మనము జయించి ఉన్నాము క్రీస్తు యేసునందు ఉండుటను బట్టి. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఏలయనగా ఆయన చనిపోవట చూడగా 10వ వచనం. ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక మారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునడి.
హల్లెలూయా. ఇది మనకు మనమే ఎంచుకోవాలంట. హల్లెలూయా. ఎలాగా? సజీవులుగా. పాపం విషయమై మనం ఆల్రెడీ చనిపోయి ఉన్నాం. మృతులైపోయి ఉన్నాము. ఇక పాపమునకు మనకు సంబంధం లేదు. నేను పాపం విషయమైన చనిపోయిన వాడిని కాబట్టి పాపము యొక్క మరణం నా మీద ఏలుబడిచడానికి వీలేదు కనుక నేను జీవించుటకు పిలువబడి ఉన్నాను కాబట్టి నేను సజీవులుగా ఉండుటకే పిలువబడి ఉన్నానని మనల్ని మనం ఎంచుకోవాలంట. హల్లెలూయా. మనకు మనమే చెప్పుకోవాలంటే ఇది. ఎవరు వచ్చి చెప్తారని కాదు. సజీవులుగా మనకు మనమే ఎంచుకోవాలని చెప్తుంది వాక్యం. ఇక్కడ చూడండి, మరలా చదువుతున్నాను. చూడండి 11 వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనుడి. మిమ్మును మీరే ఎంచుకొనుడి. మిమ్మును మీరే ఎంచుకొనుడి అని చెప్తుంది వాక్యము. హల్లెలూయా. హల్లెలూయా. సజీవులుగా ఉండుటకు మనం పిలువబడి ఉన్నాం. హల్లెలూయా. ఎప్పటి వరకు తెలుసా? సదాకాలం వరకు కూడా. హల్లెలూయా. హల్లెలూయా. సదాకాలం వరకు కూడా సజీవులుగా నిలుచుటకు మనం పిలువబడి ఉన్నామన్న. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులు, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చారము. హల్లెలూయా. 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 ఇక్కడ ఏమంటున్నాడు? రాకడ వరకు కూడా సజీవులుగా ఉండేవారు ఉన్నారంట. అందులో నీవు నేను ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఎలా ఉంది? ఆయనే చెప్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను కూడా బ్రతుకుతాడు. ఈ భూమి మీద బ్రతికి ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ కూడా చనిపోడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మనకు మనమే ఎంచుకోవాలి. నువ్వు జీవము కలిగి జీవించడానికి పిలువబడి ఉన్నావు. నేను మరి ఒకసారి తెలియపరచున, యేసు ప్రభువు నిన్ను సృష్టించినప్పుడు, దేవుడు నిన్ను సృష్టించినప్పుడు నిన్ను మరణము కొరకు ఆయన పిలవలేదు. నువ్వు జీవించడానికి పిలువబడిన అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట అంటాడు. అది కూడా చివరికి ఒక చిన్న మాట చూసుకుని మరి ముగించుకుందామా? చూడండి, తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 10వ వచనంలో ఒక మంచి మాట ఉంది. చూడండి. తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఇది నమ్మాలి. సువార్త వలన. ఏ సువార్త తెచ్చాడంటే ఆయన? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మరణమును నిరర్ధకము చేసి ఏం చేశాడంట? మరణమును నిరర్ధకము చేశాడంట. మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను తీసుకొచ్చాడంట వెలుగులోనికి. ఈ సువార్త ఈ దినం నీ యొద్దకు వచ్చింది. ఆయన మరణమును నిరర్ధకం చేసేసాడు. ఆయన నీకు జీవమును అక్షయతను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. నీవు జీవించుట కొరకు పిలువబడి ఉన్నావు, మరణించడానికి నువ్వు పిలువబడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది జీర్ణించుకోగలిగిన వారికి మాత్రమే తెలియపరచబడే సువార్తమానం. ఎందుకంటే అందరూ దీన్ని జీర్ణించుకోలేరు. నేను చెప్తున్న నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతకాలము పడిపోయిన దానిలో మనం బ్రతుకుతాము. నువ్వు పడిపోయిన దానిలో బ్రతకడానికి నువ్వు పిలువబడలేదు. ఏంటి పడిపోయిన బ్రతుకంటే? మనము బ్యాలెన్స్ లైఫ్లో జీవించాడు. మనము సూపర్ న్యాచురల్గా నమ్మాలి, అసాధారణమైన వాటిని నమ్మాలి. మీరందరూ కూడా వాక్యమును గ్రహించిన వారే కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాట ఉంది. విశ్వాసమును బట్టి ఆనోకు మరణమును రుచి చూడకుండా పరలోకమునకు కొనిపోయాడంట అతను. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం, అది ఒక చిన్న మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి ఆనోకు మరణమును చూడకుండా కొనుపోబడెను. హల్లెలూయా. 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 మరి ఆనోకు వంటి జీవితము జీవించడానికి నిన్ను నన్ను కూడా ఆయన పిలుచుకున్నాడు. ఆనోకు వలె మరి నువ్వు వెళ్ళడానికి నువ్వు ఇష్టపడితే ఆనోకు వలె కూడా నీకు మార్గము తెరవబడి ఉంది. హల్లెలూయా. మార్గము లేకపోతే బాధపడాలి. మార్గాలన్నీ కూడా సరళముగా ఉన్నాయి. ఏ మార్గాలు సరళముగా ఉన్నాయో తెలుసా? అసలు నిజమునకు ఏ మార్గములు సరళముగా ఉన్నాయో తెలుసా? మనకి జీవించుటకు మనకు మార్గములు సరళముగా ఉన్నాయి. మరణించడానికి మనకు మార్గములన్నీ కూడా మూసివేయబడి ఉన్నాయి. హల్లెలూయా. 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 విశ్వాసమును బట్టి వారు రాజ్యములను జయించారు, సింహపు నోళ్లను మూయించారు. మన ముందున్న భక్తులందరూ కూడా విశ్వాసమును బట్టి మోషే కూడా అల్పకాల పాప భోగములన్నిటిని కూడా అనుభవించట కంటే
క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆ నిందను భరించడం మేలని విశ్వాసం బట్టి జీవించారంట వాళ్ళు. అబ్రహాము డేరాలో బ్రతికి ఉన్నాడంట. ఇస్సాకు నూరంతల ఫలం పొంది ఉన్నాడంట. హల్లెలూయా! మరి ఈ విధంగా మనం భక్తులందరిని గనుక మనం చూస్తే విశ్వాసం బట్టి వారు అనేకమైన మహాభయంకరమైన శత్రువులను జయించున్నారు వారు. మరి ఈ ఎదుట నిలబడి ఈ శత్రువుని జయించడానికి నీ విశ్వాసం చాలు. విశ్వాసమును బట్టి నీవు మరణముని ఈ భూమి మీద అనుభవించకుండా కూడా ఆనోకు వెళ్ళి నువ్వు పరలోక రాజ్యం చేర్చబడొచ్చు. సదాకాలము సజీవులుగా జీవించి. హల్లెలూయా! హల్లెలూయా! అందుకని ఏమన్నాడాయన? క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అయి ఉన్నాడంట. హల్లెలూయా! మనము నూతన సృష్టిగా పిలువబడిన వారము. పాతవి గతించినవి, సమస్తము నూతనమైనవి. హల్లెలూయా! పాతవి ఏమి గతించినయి? మరణము కొట్టివేయబడింది, మరణం మిరింగివేయబడింది, మరణము నిరర్ధకము చేయబడింది. నూతన సృష్టివి. నూతనముగా జీవించు. హల్లెలూయా! నూతనముగా ఆరంభించు. నూతనముగా ఆలోచన చెయ్యి. నూతనముగా నీవు జీవించడానికి నీ జనరేషన్ కొరకు నీవు నిలబడు. హల్లెలూయా! మరి ఈ దినమున ఈ వర్తమానం విన్న మీరందరూ కూడా మరణము గురించిన ఒక మంచి ఆలోచనతో నేను నమ్ముచున్నాను. మనం మరణము కొరకు పిలువబడలేదు కానీ జీవం కొరకే పిలువబడి ఉన్నామని మరి ఈ వర్తమానం వలన కొంతమందైనా గ్రహించుంటారని నేను నమ్ముచున్నాను. ప్రభువును బట్టి మీ అందరూ కూడా మరి ఒక్కసారి నా ప్రత్యేకమైన వందనాలు పరుస్తూ మరి ఈ సమయంలో ఈ వర్తమానము అనేకులకు మీరు షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరికీ మనవి చేయుచున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.